హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దువ్వెన ఒకటి ఉంటే చాలు, కేజీల కొద్దీ ఆకుకూరలు ఉన్నా కూడా మీరు నిమిషంలో విడిపించవచ్చు. అలాంటి టిప్స్ అనేది చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ ఉంటుంది కదా, దీని లోపల నేను ఒకటి పాలిథిన్ కవర్ పెట్టాను. పాలిథిన్ కవర్ లేకపోతే టిష్యూ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఒకటి టిష్యూ బ్యాగ్ అయినా పెట్టి మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ దీని లోపలకు వేసి తర్వాత నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేశాను. అంటే సింగిల్గా మాత్రమే వేసుకోవాలి. ఈ కవర్ను ఈ విధంగా ఫుల్ రౌండ్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఫ్రూట్స్ తీసుకోవడానికి చాలా సులభం అవుతుంది. చిన్న చిన్న ఈగలు అనేవి రావు ఈ విధంగా పెట్టడం వలన. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఈ విధంగా దింబుకి మనము కాటన్ది దింబు కవర్ వేసి ఉంటాం కదా. ఇప్పుడు ఎక్కువగా చలిగా ఉంది కదా, నైట్లో దింబు కూడా చల్లగా అవుతుంది, మనకు నిద్ర రాదు, అంత బాగా నిద్ర కూడా రాదు కదా. ఆ టైంలో ఏం చేయాలి అంటే, ఎక్కువగా చలి ఉంది, దింబు కూడా చల్లగా అవుతుంది అనేటప్పుడు ఈ విధంగా ఏదైనా టీషర్ట్ ఉంటుంది కదా, ఏ టీషర్ట్ అయినా కూడా పర్వాలేదు, ఈ విధంగా వేసుకొని పడుకుంటే నిద్ర అనేది బాగా వస్తుంది. చలి కూడా కాదు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము వాష్రూమ్లో ఈ విధంగా ఉండే నాప్కిన్స్ పెడతాం కదా, ఇది పిల్లలు ఏం చేస్తారు, మనము మేకుకు తగిలించి ఉంటే కిందకు పడేస్తారు కదా, తేమ కూడా చేస్తారు. మీరు మేకుకు తగిలించే బదులు ఈ విధంగా క్లిప్ వేయండి, పిల్లలు లాగినా కూడా కిందకు పడిపోదు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మెంతి కూరను విడిపించడం కష్టం అనుకునే వాళ్లకు నేను ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా స్పూను హోల్స్ది ఉంటుంది కదా, దీని లోపలకు ఈ విధంగా పెట్టి ఈ విధంగా లాగండి. మీరు ఈ విధంగా అయినా కూడా ట్రై చేయవచ్చు. మెంతి కూర ఒక్కొక్కటి విడిపించుకొని ఉండాలి అంటే కష్టం అవుతుంది కదా, బిగినర్స్కి కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళు స్పూన్తో ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక 4 కడ్డీలను ఒకేసారి ఈ విధంగా పెట్టి లాగితే చాలు, ఆకు అనేది సపరేట్ అవుతుంది. చూడండి, చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఒకటి ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను, ఇది బాగా సులభం అవుతుంది. దువ్వెనతో ఒక 2-3 కడ్డీలు తీసుకోవాలి. మెంతి కూర ఈ విధంగా దువ్వెనతో అంటే చాలు, ఆకులు సపరేట్ అవుతాయి. దువ్వెనలో ఉన్న ఆకులు తీసేయండి, ఇది బాగా సులభం అవుతుంది, తొందరగాను కూడా అవుతుంది, ఎక్కువ టైము తీసుకోదు. చూస్తున్నారు కదా, ఆకులు సపరేట్ అవుతున్నాయి కదా. దువ్వెన కూడా మీరు యూజ్ చేసిన దువ్వెన తీసుకోవద్దు, యూజ్ చేసినది అయితే బాగా వాష్ చేసి తర్వాత యూజ్ చేయండి. నేను ఇది ఏమి యూజ్ చేయను, కొత్తది తీసుకున్నాను. మెంతి కూరను విడిపించడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. బిగినర్స్కి మాకు విడిపించడానికి రాదు అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.